ఈయన నీకు రక్తం పంచిన తండ్రి. ఇదిగో ఈ మనవణ్ణి చూడాలని పరితపిస్తూ చనిపోయిన తండ్రి. ఇంకా ఎందుకు అలా చూస్తున్నావు? కాల్చి పారే, ఒక పని అయిపోతుంది. నిన్ను కాల్చుకొని నేనెలా బ్రతకగలుగుతానమ్మా? అందుకే నేనే కాల్చుకుంటాను. నువ్వు నా మాట కాదని, నా మనవణ్ణి వదిలించుకోవాలని కాలు బయట పెట్టిన మరుక్షణం ఈ రివాల్వర్లోని బుల్లెట్ నా తలలో దూసుకుపోతుంది. ఈ తండ్రి చావును కోరుకుంటేనే నువ్వు బాబును తీసుకుని వెళ్ళమ్మా. మాఫియా లీడర్ గా ఎంతమంది ప్రాణాలు తీసుంటారు? ఎన్ని కుటుంబాలకి అన్యాయం చేసుంటారు? వాటికి పరిష్కారంగా మీకు మీరు కాల్చుకొని చచ్చిపోవడమే కరెక్ట్. చచ్చిపోండి, 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 చచ్చిపోండి. మీకు మీరే కాల్చుకొని మీరు చేసిన పాపాలన్నీ కడిగేసుకోండి, 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 కడిగేసుకోండి. మీ ఫోటోని కూడా అదిగో మా డాడీ ఫోటో పక్కన పెట్టుకుంటాను. వస్తాను, వస్తాను, వస్తాను. ఏమైంది ఠాగూర్ గారు? అయ్యో ఠాగూర్ గారు ఏమైంది? ఏంటో అన్నపూర్ణాదేవి గారు, అంతా చెమటలు పట్టేసి కళ్ళు తిరుగుతూ కాళ్ళు చేతులు వణుకుతున్నాయండి. బుల్లెట్తో కాల్చుకుని చనిపోవడం కాదు, నేను ఇలాగే చనిపోయేలా ఉన్నాను. అయ్యో ఠాగూర్ గారు ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను.
చెప్పండి ఆంటీ. సిద్ధు, ఠాగూర్ గారు సడన్ గా అప్సెట్ అయిపోయారు. ఒళ్ళంతా చెమటలు పట్టి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. నాకు చాలా భయంగా ఉంది సిద్ధు. నువ్వు తొందరగా మా ఇంటికి వచ్చాయి. అలాగే ఆంటీ, నేను ఇప్పుడే వస్తున్నాను. తొందరగా వచ్చాయి. ఠాగూర్ గారు, ఠాగూర్ గారు, అయ్యో ఏమైంది? ఠాగూర్ గారు, చూడండి, నేను మీ అమ్మాయిని ప్రేమించి తప్పు చేయలేదు. మీకు చెప్పకుండా పెళ్లి చేసుకుని తప్పు చేశాను. అందుకు మీరు నాకు ఏ శిక్ష విధించినా నేను సిద్ధమే. అదిగో మీ వంశానికి చెందిన కత్తితో నన్ను నిలువునా నరకటానికి మీరు సిద్ధపడినా నేను నవ్వుతూ అంగీకరిస్తాను. మీ మనసేంటో నేను అర్థం చేసుకున్నాను. మీ కూతురి మీద మీకున్న ప్రేమేంటో నేను అర్థం చేసుకున్నాను. అలాగే మీరు మా ప్రేమని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అపూర్వ, నీకా సూర్యనారాయణ చేసిన అన్యాయం నేను మర్చిపోలేను. నీ కూతుర్ని ఆ సూర్యనారాయణ మీద ఒక అస్త్రంలా తయారు చేస్తాను. అమ్మా, వదిన ఈరోజు సాయంత్రం సూర్యాస్తమయం వరకు టైం పెట్టింది. బిడ్డని ఏం చేస్తుందో ఏమోనని భయంగా ఉందమ్మా. ఏం చేస్తుందో ఏమోనని నాకు భయంగానే ఉంది సంజ. అమ్మా, నేను ఒకసారి వదిన దగ్గరికి వెళ్ళొస్తాను. ధనుష్, అమ్మా. ఎవరో వచ్చినట్టున్నారు చూడు. అలాగే అమ్మా.
వదినా రా, వదినా లోపలికి రా. అమ్మా లేఖ్య, నువ్వు నిర్ణయం మార్చుకుని వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. లోపలికి రా. అన్నయ్య నిన్ను బాబుని కోరుకున్నాడు. అన్నయ్యని అర్థం చేసుకుని నువ్వు ఇక్కడికి వచ్చినందుకు మా అందరికీ చాలా ఆనందంగా ఉంది వదినా. రా వదినా, కుడికాయలు లోపల పెట్టిరా. మీ ముగ్గురు మీ ఎడమ కాలు బయట పెట్టి ఇదిగో మీ వారసుని లోపలికి తీసుకెళ్ళండి. మీ అబ్బాయి కోరిక నెరవేరడం అనేది ఒక పగటి కళ. అసలు నేను మీ ఇంటికి ఇప్పుడు రావాల్సిన అవసరం లేదు. మీకిచ్చిన డెడ్ లైన్ టైం అయిపోయింది. అయినా ఎందుకు వచ్చానో తెలుసా? మీకు ఆఖరి అవకాశం ఇద్దామనొచ్చాను. ఎంతైనా వీడు నా పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ, నా రక్తబంధం. వీడి మీద నాకున్న ప్రేమే ఇక్కడికి తీసుకొచ్చింది. తీసుకోండి, వీడి తీసుకోండి. వదినా ఇక్కడే ఉండిపోయావేంటి? ముందు లోపలికి రా వదినా, కూర్చొని మాట్లాడుకుందాం. లేదు ధనుష్, వీడిని తీసుకుంటావని చెప్పండి. అప్పుడు మీ ఇంట్లో భోంచేసి వీడికి మీకు సెండ్ ఆఫ్ ఇచ్చి మరీ వెళ్తాను. చెప్పండి. చూడమ్మా లేఖ్య, పశుపక్షాదుల్లో ఏదైనా తన బిడ్డను వదులుతుందా? వదిలి ఎక్కడికైనా వెళుతుందా? వెళ్ళదు. మనం మనుషులం, మనకి జ్ఞానం ఉంది, మంచి చెడు తెలిసిన వాళ్ళం. మనకెంతో ఆలోచన శక్తి ఉండి కూడా పశువులు కూడా చేయలేని పనులు మనం చేస్తున్నామంటే అది మనం ఎంతో బాధపడాల్సిన విషయం. ఒక ఆడది తల్లయి బిడ్డను కనడం అదృష్టం. ఆ బిడ్డతో గడపడం ఒక వరం. ఇదిగోండి, చేసిన తప్పులన్నీ చేసి ఆఖరికి మా వారసుని మాకివ్వాలని వార్నింగ్ ఇచ్చి తవ్వాల్సిన గోతులు తవ్వేసి ఇప్పుడు నీతులు చెప్తున్నారు. నీతులు అది మీ కొడుకు ఎలాగూ లేదు. మీకైనా ఉంటే ఇదిగో ఈ వారసుని తీసుకోండి. అంతేగాని నీతి కథలు మాత్రం చెప్పకండి. తీసుకోండి. వదినా, తల్లి కొడుకులను వేరు చేయాలనుకునే వాళ్ళని చూశాం. కానీ తన నుంచి తానుగా కొడుకును వేరు చేసుకోవాలనుకునే తల్లిని నిన్నే చూస్తున్నాం. వేరు చేసి మీ వారసుని మీకిద్దామనే కదా వచ్చింది. మీకోసమే కదా వీడిని కన్నది. మీకోసం కన్నప్పుడు మీరే కదా వీడిని తీసుకోవాల్సింది. వదినా ప్లీజ్ కొద్ది కాలం ఓపిక పట్టు, ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. నాకింకా ఓపిక పట్టేంత ఓపిక లేదు. నేను వీడిని మోసినంత కాలం మీకు ఇవ్వాలనే మోసాను గాని నా దగ్గరే శాశ్వతంగా ఉండడానికి మోయలేదు. మీ అమ్మగారు మీ అన్నయ్య మాట తప్పుతున్నారు గాని నేను ఒకే మాట మీద ఉన్నాను కాబట్టి ఇక్కడికి వచ్చాను. చిక్కువీడు నాకొద్దు, తీసుకోండి. అది కాదు వదినా, అసలు వీడి నీకు ఇష్టం లేదా?
కన్నాక ఏ తల్లికి ఇష్టం ఉండదు? వీడంటే నాకు ఇష్టమే, కానీ వీడు నా దగ్గర ఉండడం మాత్రం నాకు ఇష్టం లేదు. వదినా, నీకు వీడి మీదున్న ప్రేమని నీలో ఇగో డామినేట్ చేస్తుంది. అందుకే వీడిని మాకు ఇచ్చేస్తానంటున్నావు. ప్లీజ్ వదినా, ఒక్కసారి మా గురించి కాకపోయినా ఒక తల్లిగా ఆలోచించు. అవునమ్మా, సంజయ్ చెప్పింది కరెక్ట్. మాలోనే తప్పులుండొచ్చు, నీదే రైట్ అవ్వచ్చు. వాస్తవం తెలుసుకోకుండా నాదే కరెక్ట్ అనుకోవడం కూడా తప్పేనమ్మా. ఒక్కసారి ఆలోచించమ్మా. వదినా, మనం హైదరాబాద్లో ఉంటున్నాం, టెక్నాలజికల్గా ముందుకు వెళ్తున్నాం. మనం ఎంత దూరంగా ఆలోచించాలి? మీరంతా డిసైడ్ అయిపోయారు, సూర్యనారాయణ మాటని కాదని, మీరేమీ చెయ్యొద్దని. నేను డిసైడ్ అయిపోయాను, ఎలాగైనా మీ వారసుని మీకిచ్చి వెళ్ళాలని. వదినా, అది వద్దు వద్దు. నువ్వేమీ హైటెక్ పురాణం చెప్పొద్దు, నోరు మూసుకుని ఉండు. చూడండి అత్తయ్య గారు, ఇక మీ మనవణ్ణి మీరేం చేసుకుంటారో నాకు అనవసరం. ఇదిగో, వీణ్ణి మీరు తీసుకోకపోతే మీ ఇంటి గడప దగ్గర పెట్టి వెళ్ళిపోతాను. అమ్మా లేఖ్య, వద్దమ్మా, బాబుని తీసుకో. నువ్వు గడప దాటి
బాబుతో శాశ్వతంగా లోపలికి వస్తే తీసుకుంటాం గాని ఇలా గడప దగ్గర పడుకోబెట్టి తీసుకోమంటే ఎలా తీసుకుంటావమ్మా? వద్దమ్మా, బాబు తీసుకోమ్మా. నో, ఇక్కడ వీణ్ణి పడుకోబెట్టగానే నా బాధ్యత తీరిపోయింది. ఇక మీరేం చేసుకుంటారో మీ ఇష్టం. మేం మా అన్నయ్య మాటకే కట్టుబడి ఉంటాం. ఓకే అత్తయ్య, ఓకే. మీ మనవని మీ చేతుల్లోనే పెట్టాల్సిన అవసరం లేదు. మీ ఇంటి గడప ముందు పెట్టినా మీకిచ్చినట్టే అవుతుంది.